ఆర్ఎస్ఎస్ భావజాలంలో మహిళలకి సమాన హక్కులు ఇవ్వడం అనేది ఇష్టం లేదు. 27 వరకు జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. ఆ తర్వాత 2 years పడుతుంది డీలిమిటేషన్ కి. అందువల్ల ఏంటంటే 29 ఎలక్షన్కి ఇంపాసిబుల్. మహిళల్ని ఎప్పుడు ఒక మగవాడు నియంత్రించాలి. నమస్తే డోలేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ బ్యాక్ టు వాస్తవ వేదిక. సో మీరు ఈ వారంలో చూసినట్టయితే మహిళా మండలికి, దేశంలో ఉన్న మహిళామూర్తులందరికీ పెద్ద డిసప్పాయింట్మెంట్ అనుకుంటా. రాజకీయంగా వాళ్ళకి రావాల్సినది డినై అయిపోయిందని. నిరాశకి అలవాటు పడిపోయారు. ఇది ఇప్పుడు కాదు కదా, 30 సంవత్సరాల నుంచి దేవగౌడ ఎప్పుడో 1996లో పెట్టినప్పటి నుంచి ఇప్పటికి 7 సార్లు ఈ బిల్లు పెట్టడం వెనకపోవడం. సమస్య ఏంటంటే ఈ 7 సార్లు కాంగ్రెస్ పార్టీ సమర్థించింది, ఈ ఒక్కసారి తప్ప. దేవగౌడ టైంలో కూడా సమర్థించింది. బీజేపీ ఏ రోజు కూడా మనస్ఫూర్తిగా సమర్థించలే. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ భావజాలంలో మహిళలకి సమాన హక్కులు ఇవ్వడం అనేది ఇష్టం లేదు. వాళ్ళు మనుస్మృతిని నమ్ముకుంటారు, వాళ్ళు భగవద్గీతను ఆరాధించారు, వాళ్ళు మనుస్మృతిని. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆర్ఎస్ఎస్ సంచాలకు మన రాజ్యాంగాన్ని మనుస్మృతికి అనుగుణంగా తీర్చిదిద్దాలని కోరుకున్నాడు, ప్రకటన కూడా ఇచ్చాడు. మనుస్మృతిలో మహిళలకు ఉండే స్థానం ఎటువంటిదో తెలుసా? పరతంత్ర అంటారు. మనుస్మృతిలో ఆయన మనువు వాడిన పదం పరతంత్ర, అంటే సబ్సర్వియంట్, సబార్డినేట్గా, సబ్మిసివ్గా, ఒబీడియంట్గా, లాయల్గా ఉండాలి మహిళ అనేవాళ్ళు. ఇంకొక పదం కూడా ఉంది మనుస్మృతిలో, అనైతిక చర్యలకి స్వాభావికంగా లోబడిపోయే లక్షణం మహిళల్లో ఉంది. కాబట్టి మహిళల్ని ఎప్పుడూ ఒక మగవాడు నియంత్రించాలి. బాల్యంలో తండ్రి, వయసుకు వచ్చిన తర్వాత భర్త, వృద్ధాప్యంలో కొడుకు పరిరక్షించాలి. కానీ ఇక్కడ రక్షణ కాదు, అక్కడ హ్యాండ్ హోల్డింగ్ కాదు, నియంత్రణ. అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గడప దాటి బయటకు రాకూడదు. ఆయన నిర్దేశించిన, మనువు నిర్దేశించిన లక్షణాలు మహిళకి ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, భర్తను చూసుకోవడం. ఆస్తిలో కూడా వాళ్ళకి హక్కు లేదు. మనుస్మృతి ప్రకారంగా ఆస్తిలో హక్కు లేదు. కేవలం స్త్రీధనం మీద మాత్రమే వాళ్ళకి హక్కు ఉంది. స్త్రీధనం ఎవరు ఇస్తారు? పుట్టింటి వాళ్ళు ఇస్తారు. అది మినహా తను ఎవరైతే ఇంటికి వెళ్తుందో అత్తవారింటికి, ఆ ఇంటికి సంబంధించిన ఆస్తుల్లో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ స్త్రీకి హక్కు లేదు. ఇదంతా మనువు ప్రబోధించేది. ఆ మనువుని నమ్మేవాడు ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ అయితే, పిల్ల సంస్థ బీజేపీ. వాళ్ళు ఎట్లా మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తారు? వాళ్ళు ఇవ్వరు. అందువల్లనే మొన్న కూడా జరిగింది పెద్ద మోసం. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తయిపోయింది. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సాధారణంగా మహిళలకి ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించే సమాజ్వాదీ పార్టీ, లల్లూ ప్రసాద్ పార్టీ కూడా ఆ రోజు ఏకగ్రీవంగా ఆమోదించింది. కానీ 2023 నుంచి 2026 వరకు దాని గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి మోడీ గారు. పక్కన పెట్టేశారు దాన్ని, ఆమోదించింది. ఇప్పుడు సడన్గా తీసుకొచ్చారు. ఇప్పుడు సడన్గా తీసుకురావడానికి అవసరం ఏంటి? తీసుకొచ్చిన వాళ్ళు కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు వరకే తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి అంటే 2023లో చేసిన దాని ప్రకారంగా, చట్టం ప్రకారంగా 1926 జనాభా లెక్కల సేకరణ తర్వాత వచ్చే డీలిమిటేషన్ ప్రకారమే మహిళలకి హక్కులు ఉంటాయి అని చెప్పారు. అంటే 2034లో కానీ ఈ రిజర్వేషన్ చట్టం అమల్లోకి రాదు. ఎందుకంటే 26 జనాభా సేకరణ 29కి పూర్తి కాదు, ఎలక్షన్స్ అయిపోతాయి. సో అంటే టెక్నాలజీ పెరిగి కాదు, డీలిమిటేషన్ 2 years కావాలి. జనాభా లెక్కల సేకరణకు 1 year, 1.5 years, 27 వరకు జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. ఆ తర్వాత 2 years పడుతుంది డీలిమిటేషన్ కి. అందువల్ల ఏంటంటే 29 ఎలక్షన్కి ఇంపాసిబుల్, చేయలేరు. అందుకని 2034లోనే మహిళలకు హక్కులు వస్తాయి. అట్ట కాకుండా 2029లోనే మేము మహిళా రిజర్వేషన్ కల్పిస్తాము అనే మాట చెప్పి తీసుకొచ్చినప్పుడు అదొకటే పెట్టాలి. దాంతో డీలిమిటేషను, నియోజకవర్గాల పెంపు కలిపారు. నియోజకవర్గాల పెంపు ఎప్పుడైతే కలిపారో
దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు 2011 ప్రకారం అయితే అన్యాయం జరుగుతుందా, లేక రేపు 26 ప్రకారం ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతుందా? 2011 ప్రకారం జరుగుతుంది, 2026 ప్రకారం జరుగుతుంది. దాని మీద ఏదో ఒక నిర్ణయం జరగాలి. అంటే ఎటువంటి జనాభా లెక్కల మీద కానీ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఈ రోజైనా అభ్యంతరమే, ఆ రోజైనా కొన్ని పార్టీలు అంటే ఎన్డీఏకి అనుకూలమైన పార్టీలు మాట్లాడేది ఏంటంటే 2026 ప్రకారం జరిగితే మనం ఎక్కువ నష్టపోతాం, 2011 ప్రకారం జరిగే దాన్ని అడ్డుకున్నారు, దక్షిణాదికి అన్యాయం చేశారు. అప్పుడు కూడా అడ్డుకుంటారు దక్షిణాది రాష్ట్రాలు. 2026 లెక్కల ప్రకారం కూడా ఏ దక్షిణాది రాష్ట్రం ఒప్పుకోదు. ఈ రోజు దక్షిణాది రాష్ట్రం ఒప్పుకోదు అంటారా, లేక వాళ్ళ తెలంగాణ మాట్లాడలా, ఆంధ్ర మాట్లాడలా? ఎవరు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడాడు కదా. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ కాబట్టి, టిఆర్ఎస్ నుంచి ఏదైనా కానీ టిఆర్ఎస్ ఎవరు మాట్లాడలేదు కదా. టిఆర్ఎస్ కూడా మాట్లాడింది. టిఆర్ఎస్ కూడా మాట్లాడింది. కేటీఆర్ స్టాలిన్ మీటింగ్ కి కూడా పోయాడు కదా. అదేం లేదు. టిఆర్ఎస్ ఒక బహిరంగ సభలో కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, ఒక్క మాట మాట్లాడలా. సబ్జెక్ట్ ఆగిపోయింది కదా, ఇప్పుడు అవసరం ఏంది? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు లేదు కాబట్టి కేసీఆర్ దానివల్ల ఉపయోగం లేదనుకో ఉండొచ్చు. కానీ కేటీఆర్ స్టాలిన్ పెట్టిన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరయ్యాడు. సో టిఆర్ఎస్ దానికి సపోర్ట్ చేస్తుంది. ఈ డీలిమిటేషన్ ఎవరు ఒప్పుకోరు. వీళ్ళు ఏమంటారు, హోమ్ మినిస్టరు పార్లమెంట్లో హామీ ఇచ్చాడు, 50% అదనపు సీట్ల ప్రకారమే చేస్తాము, 2011 జనాభా లెక్కలు కాదు అని అన్నాడు. ఆ మాట చట్టంలో పెడితే చెల్లుతుందా? అంటే మన స్టేట్ బైఫర్కేషన్ చేసినట్టు మన స్పెషల్ స్టేటస్ ఆ రోజు ప్రధానమంత్రి ఇచ్చాడు నోటి మాట. ఏమైంది? ప్రత్యేక హోదా ఏమైంది? కానీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ లో నిలబడి ఒక దేశ అధ్యక్షుడు ఆయన రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్, ఆయన ఇచ్చిన మాటకి వాల్యూ ఉండదండి? అంటే ఆన్ పేపర్ ఉంటేనే వాల్యూనా? వాల్యూ ఇప్పుడు వీళ్ళు ఉంచుకోవడం లేదు. పాత రోజుల్లో నాయకులు అయితే అటు ఉండేది కాదు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా తెలుసు నాకు. ఆయన బహిరంగ సభల్లో ఉదారంగా మాట చెప్పేసేవాడు. మాట చెప్పిన తర్వాత అది కానీ అమలు కాకపోతే ఆఫీసర్స్ తాట తీసేవాడు. నేను చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని, నేను మాట చెప్తే అదే చట్టం చేయాలి అని. లేదు కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే. రాజశేఖర రెడ్డి గారు ఉపన్యాసాల్లో ఏదేదో హామీలు ఇచ్చేవాడు, బయటకు వచ్చి రోసే లబోదిబోమనేవాడు. ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన ఇచ్చుకుంటా పోతే ఇక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయని. కానీ చేసేవాడు రోసయ్య గారు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా దాన్ని అమలు చేసేవాడు. అది ఆ విలువలు పాటించేవాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు? మన్మోహన్ సింగ్ ఆ రోజు ఇచ్చాడు ప్రత్యేక హోదా మేము ఇస్తామని. వెంకయ్యనాయుడు గారు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలా అన్నాడు. అంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు పార్లమెంట్ లో చెప్పారు, కానీ ఇద్దరు దాన్ని విస్మరించారు. రేపొదే ఇదే హోమ్ మినిస్టరు విస్మరించడం ఏముంది? నువ్వు రాజ్యాంగ సవరణ 2011 ప్రకారం చేస్తానంటున్నావు. 1951లో 4 దక్షిణాది రాష్ట్రాల దేశ జనాభాలో 26% బాగా ఉంది. 2011 ప్రకారం 19% ఉంది. అంటే 7% మనం జనాభా తగ్గింది. అక్కడ 7% పెరిగింది. అంటే 7, 7, 14%. 14% మనకు సీట్లలో తేడా వస్తుంది కదా. అన్యాయం అయిపోతాం కదా మనం. సో కేవలం హోంమంత్రి ఇచ్చిన వాగ్దానంతో మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.